దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం. ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనము. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. దేవునికి మేము కనుక దేవుడు ఇక్కడ ప్రమాణం పూర్వకంగా ఒక మాట ఇస్తూ ఉన్నాడు. ఈ భూలకు ముందు ప్రమాణం చేసి మాట నెరవేర్చేది ఎవరంటే కేవలము యేసుక్రీస్తు దేవుడు మాత్రమే. ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఆయన మాట విలువ కలిగింది, ఆయన మాట శక్తి కలిగింది. ఈ భూలోకం ఎవరి మాటకైనా వాల్యూ ఉండదు, కానీ దేవుడి మాటకు, యేసుక్రీస్తు దేవుడి మాటకు గొప్ప విలువ ఉంటుంది. ఆయన మాట ఇస్తే వెనక్కు తగ్గడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చబడకుండా ఉండదు. ఆయన మాట నెరవేర్చబడుతుంది. నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్మలను నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. స్తోత్రం కలుగును గాక. ఈ మాట దేవుడు ఎవరితో సెలవిస్తున్నట్టే అబ్రహాంతో సెలవిస్తున్నాడు. అబ్రహాం పరిస్థితి ఏంటప్పుడు అంటే చక్కగా కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడిని అనేక సంవత్సరాల తర్వాతకి వృద్ధాప్య వయసులో వాడు కుమారుని ముందుకుంటారు. అబ్రహాంశారాలు సంతోషంగా ఉంటా ఉంటారు కుమారుడితో. అలాంటి సందర్భం ముందు దేవుడు అబ్రహాంతో మాట్లాడి, నీకు ఒకగానొక కుమారుడైన ఇస్సాకును నాకు ఇచ్చేయి, నా దగ్గర తీసుకొనిరా అన్నప్పుడు, అంటే నీ దేవుడు ఉద్దేశంగా పరీక్ష పెడుతున్నాడు. నేను కావాలా, లేకపోతే నీ కుమారుడు కావాలా? కుమారుడికి దేవుడు కావాలా, కుమారుడే కావాలా? అంటే అబ్రహాం అనుకున్నాడు, నాకు ఈ కుమారుని ఇచ్చింది దేవుడు, కాకపోతే ఇట్లాంటి కుమారుడిని ఇంకెంతమంది అయినా దేవుడు ఇవ్వగలుగుతాడు, కానీ నాకు దేవుడే ప్రాముఖ్యం చెప్పేసి దేవుడు మాటకు లోబడి ఆయన వెళ్ళాడు. దేవుని దగ్గరికి తీసుకెళ్దామని వెళ్ళాడు. కొండ మీద తీసుకెళ్ళాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో అబ్రహాము, నీలాంటి విశ్వాసం నేను చూడలేదయ్యా బాబు, ఇంత స్ట్రాంగ్ ఫెయిత్ ఏంటి నీకు? చూడండి, పిల్లలు పుట్టే విషయంలో కాదండి, పిల్లలు పుట్టే విషయంలో విశ్వాసం కంటే సరే నా మాట లోబడుతుంది చూడు, నా మాట విన్నావు చూడు, అది గొప్ప విషయం. నువ్వు నా మాట విన్నందున భూలోకంలోని ఒక్కరు కాదు, ఒకరిద్దరు కాదు, భూలోకం మొత్తం, నీ ప్రాంతంలో కూడా కాదు, భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఎవరినైతే ఇవ్వడానికి ఇష్టపడుతున్నావో ఆ సంతానం ఇస్సాకు వలన ఆశ్రయించబడతాను. నేను మాట ఇస్తున్నాను, మాట మామూలుగా ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు అదే వాగ్దానము, అదే ప్రమాణము, అదే ప్రామిస్ మాట దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నీ వలన ఆశ్చర్యించబడతారు, నీ సంతానం వలన ఆశ్చర్యించబడతారు. ఎప్పుడది? నీవు నా మాట విన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతం జరిగింపచేస్తాడు. నీ జీవితంలో దేవుడు కలగజేసుకుని దేవుని సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం నీ జీవితంలో అందింపజేస్తాడు. మరి నువ్వు ఎవరి మాట వింటున్నావు? మనుషుల మాట వింటున్నావా? బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరువారు, రక్తబంధికులు, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, నీ చుట్టూ వారి మధ్యలో ఉంటూ వారి మాట వింటున్నావేమో. జాగ్రత్త. దేవుని మాట వినాల్సిన అవసరమైనది. నీవు ఆయన మాట వింటే తప్పకుండా నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తన అద్భుతమైన మేలులను, ఆశీర్వాదాలను నీ పట్ల జరిగింపజేస్తాడు. అబ్రహాం ఎన్నుకున్నాడు దేవుడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఎన్నుకున్నాడు. ఇస్సాకు కుమారుడు యాకోబుని ఎన్నుకున్నాడు. యాకోబు కుమారులో యోసేపు నాయకునిగా, రాజుగా నిలబెట్టుకున్నాడు. చూడండి, ఇలా వెళ్తుంటే అబ్రహాం వలన పుట్టిన వారందరూ కూడా ఆశ్రయించబడుతూనే ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో నాకు ఆశీర్వాదం లేదు, అంత శాపమే ఉంది, ఈ శాపం ఎలా కొట్టివేయబడాలి అని అనుకుంటున్నావు కావచ్చు. శాపం ఎలా పోతుందండి? దేవుని మాట వినకపోతే. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తూ, నీ శరీరం చెప్పినట్టు నువ్వు వింటూ, నీ బంధువులు, స్నేహితులు లోకం చెప్పినట్టు నువ్వు వింటూ వారి ప్రకారం నడిస్తే నీవెట్లా ఆశ్రయించబడతావు? నువ్వు విన్నావు గనక నా మాట భూలోకంలో జనములన్నీ నీ సంతానం వలన ఆశించబడును. అందరి ముందు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి నీ పక్క వాళ్ళు కూడా ఆశించబడతారు.
ప్రైజ్ ద లార్డ్. అదే జరిగింది కదా అబ్రహాం దగ్గర. అబ్రహాం పక్కన లోతు కూడా దీవించబడ్డాడు కదా. ఆ ప్రకారంగా చూడండి, అంతే దేవుని మాటలు ఎవరైతే లోబడతాడో వారు మాత్రమే కాదు, వారి చుట్టూ వారు కూడా దీవించబడతా ఉంటారు. అంత గొప్ప ఆశీర్వాదం, ఆ ప్రభావం అలా ఉంటుంది. కనుక ఈ మాట నమ్మినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, అయ్యా నీవు మేము మీ మాట వినందున ప్రభా తండ్రి, అయ్యా మమ్మల్ని దీవించేవాడు ప్రభా, మమ్మల్ని క్షమించండి. కొన్నిసార్లు మీ మాట వినలేకపోతున్నాము, కరుణించండి, సహాయం తెచ్చండి, నీ కృప దయచేసి వేడుకుంటాం. అన్ని రకాలుగా మీరే మమ్మల్ని దీవించి ఆశించి మీ మాట విన్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.